అసలు ఈ తిరుపతి లడ్డు వివాదం ఏంటి? మొత్తం స్టోరీ చిన్నగా తెలుసుకుందాం. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని. దాని తర్వాత ఎంతో మంది సాక్ష్యాలు అడిగారు, ఇంకా సాక్ష్యాలు బయట కూడా పెట్టారు. జూలై నెలలోనే ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఫిష్ ఆయిల్, జంతు కొవ్వు తిరుపతి లడ్డులో కలిశాయి. ఇది 2 ఏళ్లగా జరుగుతోందిట. ఇంతకు ముందు కర్ణాటక గవర్నమెంట్ వారి నందిని బ్రాండ్ నెయ్యితో తిరుపతి లడ్డు చేసేవారు. కానీ 2 ఏళ్ల ముందు వారి ధరలు 392 రూపాయల కేజీ నెయ్యి నుంచి 470 రూపాయల పర్ కేజీ అయ్యింది. గతంలో కూడా నందిని వారు టెండర్ ఓడిపోయారు, ఇది మొదటిసారి కాదు. అందుకే గత 2 ఏళ్లగా వేరే ఢిల్లీలోని ఆల్ఫా అనే సంస్థ నెయ్యి సప్లై చేసేది తక్కువ ధరకి. వారు నెయ్యి పేరు మీద ఏం సప్లై చేశారో తెలియదు గానీ ఈ గత 2 ఏళ్లలో చాలా మంది లడ్డూల క్వాలిటీ పడిపోవడం గమనించారు. వెంటనే బూజు పట్టేయడం, సువాసన రుచి లేకపోవడం, తొందరగా పొడి అయిపోవడం లాంటివి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే నెయ్యి క్వాలిటీ బాలేదని ఎలాగో రుజువు అయిపోయింది. భగవంతుడి పవిత్రమైన ప్రసాదం పేరు మీద ఇంత మోసమా అని అందరూ ఆవేదన పడుతున్నారు. ఇప్పటి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే నందిని కంపెనీకి తిరిగి కాంట్రాక్ట్ అప్పగించేసింది. తప్పి ఎవరిదో తెలియదు గానీ భగవంతుడు మాత్రం అన్ని చూస్తున్నాడు.